ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేయువాడై ఉన్నాడు. రండి, నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ కానాను ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు యేసును, యేసు తల్లి గారు అలాగే ఆ వివాహానికి ఆహ్వానింపబడ్డారు. అయితే ఆ వివాహంలో ద్రాక్షారసము కొదువైనప్పుడు యేసు అక్కడ చేసిన అద్భుతాన్ని మనందరం ఎరుగుదుము. అయితే అక్కడ ఆ సందర్భంలో యేసు తల్లి అయినటువంటి మరియమ్మ గారు పరిచారకులను, పనివారిని చూసి వారితో ఇలా అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి. జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీతో చెప్పింది చేయండి అన్నప్పుడు యేసు ఆ పనివారితో నీళ్లు పోయమన్నప్పుడు బాణలో నీళ్లు పోసినప్పుడు అవి వెంటనే ద్రాక్షరసంగా మారినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆయన చెప్పింది మనం చేస్తామో అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం మనుషుల మాట విని మనుషులు చెప్పినట్లుగా చేసి కొన్నిసార్లు అపజయాల పాలవుతాం, కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు పొందలేకపోతాం. ఇక్కడ యేసు తల్లి అయిన మరియమ్మ గారు కూడా సలహా చెప్పొచ్చు, కానీ ఆమె ఆ సలహా చెప్పకుండా ఆయన మీతో చెప్పింది చేయడని చెప్పింది. ఎప్పుడైతే యేసు ప్రభుకి చోటిచ్చారో, యేసు ప్రభుకి ప్రాధాన్యం ఇచ్చారో అప్పుడు యేసు ప్రభు వారు పరివారికి చెప్పింది చేసినప్పుడు అక్కడ ప్రతిఫలాన్ని చూసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాత్రి అంతా ప్రయాసపడిన సీమోను పేతురుకి ఒక్క చాప కూడా పడదు. వలలు వేసి తీసి రాత్రంతా ఎంతో ప్రయాసపడతాడు, కానీ నిష్ప్రయోజనంతోనే తెల్లవారు వస్తాడు. అయితే ఆ సందర్భంలో యేసు ప్రభు వారు పేతురుతో అంటారు, నీ దోణి మరింత లోతుకు నడిపించు అన్నప్పుడు, లోతుకు నడిపించినప్పుడు ప్రభువారు అంటారు పేతురుతో, కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చాప కూడా పడలేదు, అయినా నీ మాట చొప్పున, మీరు చదివితే 5వ వచనంలో నీ మాట చొప్పున వల వేస్తున్నానని ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పొందటాన్ని మన వాక్యంలో చూస్తాం. చూడండి, పేతురు కుడి ప్రక్కనేస్తే ఉంది, ఎడమ ప్రక్కనేస్తే ఉంది అని అనలేదు. అలాగే రాత్రంతా ఇక్కడే నేను ప్రయాసపడ్డాను, రాత్రంతా ఇక్కడే నేను వలలు వేశాను, ఒక్క చేప కూడా లేదు, ఇప్పుడు మీరు చెప్తే వస్తుందా అని అవిశ్వాసంతో కూడా పేతురు పలకలేదు, కానీ విశ్వాసంతో నీ మాట చొప్పున నీవు చెప్పావని చేస్తున్నాను ప్రభు అన్నాడు. ఇవాళ మనం కూడా దేవుడు చెప్పిన మాట చొప్పున చేయాలి. మీకు తోచినట్లుగా, మీరు అనుకున్నట్లుగా, మీకు వినపడినట్లుగా, మీకు అనిపించినట్లుగా కాదు. దేవుడు చెప్పినది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రతిఫలాలు పొందుకొనగలుగుతాం. అలాగే ఒక అధికారి కూడా యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో తన కుమార్తె 12 సంవత్సరాల తన కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు ఆ ఇంటికి యేసు ప్రభు వారు ఆ కుమార్తెను బాగుపరచడానికి వెళ్ళినప్పుడు అక్కడ గొల్లు చేయువారు అనగా ఏడ్చువారు అనేకులు ఉంటారు. వారితో ప్రభు అంటారు, నాకు స్థలం ఇవ్వండి అంటే అనేకులు ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదంటే యేసు ప్రభు వారిని వెక్కిరిస్తారు. అయితే యేసు ప్రభు వారికి వాళ్ళందరినీ బయటకు పంపించేసి యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఆ చిన్నదాన్ని బ్రతికించి చూపించడాన్ని, మరలా లేవనెత్తడాన్ని మన వాక్యంలో చూస్తాం. జ్ఞాపకం చేసుకోండి, ప్రభు వారికి స్థలం ఇవ్వాలి, ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన మీతో ఏం చెప్పాడో, వాక్య ప్రకారం ప్రభు మనతో ఎలా మాట్లాడాడో, వాక్యంలో మన కొరకు ఏమి రాయించాడో, ప్రభు దైవజనుల ద్వారా వాక్య ప్రకారం మనల్ని ఏ రీతిగా హెచ్చరించాడో ఆయన మీతో చెప్పింది చేయాలి. మీకు అనిపించింది మీరు చేస్తాం కాదు, మనకు అనిపించింది మనం ఎప్పుడైతే చేస్తామో, మన స్వప్రయోజనాల కొరకు, మన సొంత నిర్ణయాలకు ఎప్పుడైతే వెళతామో అప్పుడు అపజయాల పాలవుతాం. జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీతో చెప్పింది చేయండి, ప్రభు చెప్పింది చేయండి, దేవుడు చెప్పిన మాటకు చెవి యొగ్గండి, దేవుడు చెప్పిన మాటను అంగీకరించండి. దేవుడు చెప్పిన మాట కష్టమైనా సరే అది తాత్కాలికంగా ఇబ్బందిగా కనపడుతుంది, కానీ రానున్న భవిష్యత్ కాలంలో అది నీకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ప్రభు చెప్పిన మాటకు లోబడాల్సిందిగా దేవుని బిడ్డలారా చెప్తున్నాను. యేసు తల్లి అయిన మరియమ్మ గారు కూడా ఆయన మీతో చెప్పింది చేయండి. నేను చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో కాదు, ప్రభు చెప్పింది చేసినట్లయితే మీరు అద్భుతం చూస్తారన్న ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఈ రోజున ప్రభు చెప్పినది మీరు కూడా చేసినట్లయితే మీ జీవితంలో రుచికరంగా, అద్భుతదాయకంగా ప్రభు మార్చగలడు, గొప్ప దీవెనకరంగా ప్రభు మార్చగలడు. గనక దేవుడు చెప్పింది చేయడానికి తల వంచుదాం, అంగీకరిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తరల వంచి నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీరు చెప్పినది మేము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మా జీవితాల్లో గొప్ప మేలు, దీవెన కలిగి ఉంటాం ప్రభా.
నిజమే, మనుషులు చెప్పిన మాటకు కాక నీ మాటకు లోపడగలిగిన కృప మాకు దయచేయండి. ఇదిగో అధికారి తన కుమార్తెని ఎలాగైతే బ్రతికించుకొనగలిగాడో, పేతురు ఎలాగైతే మీ మాటకు లోబడి ఆయన చేపలు పొందుకొనగలిగాడో, మేము నీ మాటకు లోబడిన వారి దీవెని పొందుకొనగలిగిన కృప మాకు దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో కూడా నీ మాటకు లోబడిన దాన్ని బట్టి వారికి మెండైన ఆశీర్వాదాలు దీవెన దయచేయమని, నీ కృపను నీ సన్నిధిని నేటి దిన కాలం మాకు దయచేయమని, మా ప్రతి పనిలో అవసరతలో అక్కర్లో మీరే తోడైండి నడిపించమని, మీ దీవెన ఈ నేటి కాలానికి మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకొను ప్రోత్సహించండి. ఈ ఛానల్ని కూడా Zion 97 అనేకులకు తెలియపరచండి. ప్రైజ్ ద లార్డ్.